గౌరీ ఇప్పుడు నేను అడిగిన కోరిక ఏమిటి కృష్ణ? వాళ్ళ అబ్బాయి కృపకి మన మీనాక్షిని ఇల్లాలిగా చూడాలని ఆశపడతాను. నేను చేసిన పథకానికి ఇదే అడ్డుపడేలా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవడం? ఏమిటమ్మా, సంతోషమైన విషయమేగా, నువ్వు అదోలా ఉన్నావి. ఆ, నువ్వు చెప్పేది వింటుంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ ఈ సంతోషమైన విషయం ఏ ఆటంకం లేకుండా జయప్రదం కావాలని ఆలోచిస్తున్నాను. ఆటంకం వచ్చేంతగా సమస్య ఉంది. ఒకటా రెండా కృష్ణ? ముందు మీనాక్షి దీనికి ఒప్పుకోవాలిగా. మీనాక్షిని నేనొప్పిస్తాను. దాన్ని ఎలాగో ఒప్పిస్తావు? మిగతా విషయాలన్నీ? మిగతా విషయాలంటే? ఏమిటి ఏమీ తెలియనట్టు అడుగుతావు? ఈ వివాహాన్ని హిందూ శాస్త్ర ప్రకారం గుళ్ళో చేస్తే పిల్ల కొల్లం, గోత్రం, రాశి, నక్షత్రం, అమ్మ పేరు, నాన్న పేరు ఏమిటని శాస్త్రి గారు అడుగుతారుగా. మొదట అడిగే 5ంటికి నేను సమాధానం చెప్తాను. ఆరోదిగా అడిగే తండ్రి ఎవరనే ప్రశ్నకి ఎవరు సమాధానం ఇస్తారు? సరే, గుళ్ళో వద్దులెమ్మని క్రైస్తవ పద్ధతుల చర్చిలో చేస్తే అమ్మాయి ఫాదర్ ఎవరని చర్చిలో ఉన్న ఫాదర్ అడుగుతారుగా. ఆయన ప్రశ్నకి ఎవరు సమాధానం ఇస్తారు? సరే, గుళ్ళోనూ వద్దు, చర్చిలోనూ వద్దు, మనింట్లోనో లేక వాళ్ళింట్లోనే చేస్తామనుకో. పెళ్లి కొడుకు తండ్రి డేవిడ్కి, అమ్మ గౌరీకి మన గురించి తెలుసు. అందుకే పిల్ల తండ్రి ఎవరని అడగరు. కానీ మీనాక్షికి తాళి కట్టేవాడు తండ్రి ఎవరని అడిగితే ఎవరు సమాధానం ఇస్తారు? వాడేమంటున్నాడు? వాడా? నువ్వు పెద్ద అందగత్తెవా, మొనాలిసావా? నిన్ను చూస్తే నాకు జాలంటూ నా ఈగోనే అటాక్ చేశాడు. నేను పోరా అని వచ్చేశాను. విషయం చెప్పాడా లేదా? లేదు, ఇన్స్టాల్మెంట్లో చెప్పాలనుకుంటున్నాడు. యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ నాకేమనిపించిందంటే, వాడి దగ్గర ఏదో ముఖ్యమైన విషయం మా అమ్మకు సంబంధించింది, మా నాన్నల గురించి తెలియజేసే క్లూ ఉందనుకుంటాను. అందుకే వాడు నాతో ఆట ఆడుకుంటున్నాడు. దీన్ని ట్రంప్ కార్డ్గా చూపి వల విసరాలనుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? వాణ్ణి దెబ్బ కొడతాను. నేను ప్రాధేయపడితేనేగా నెత్తికెక్కుతున్నాడు. చీ పోరా అంటే వాడే మన వెనకాలొస్తాడు. మనం ఇద్దరం వెళ్ళి శ్రీశైలంలో ఆయనతో మాట్లాడతామా? వీడేం చెప్పొచ్చాడు, ఏం మాట్లాడాడు? డబుల్ క్రాస్ చేయడం ఎంతో తప్పు. అది మాత్రమే కాదు, ఒక ఒరిజినల్ని రీప్రొడ్యూస్ చేసినప్పుడు చిన్న చిన్న మార్పులు తప్పవు. ఆయన దాన్ని తప్పకుండా గుర్తిస్తాడు. వీణ్ణే పట్టుకుంటాను. వీడు భేతాళుడు. ప్రస్తుతం మర్రి చెట్టెక్కాడు. వాడే దిగొస్తాడు. పద. సంతోష్, యూజువల్గా లేడీ సైకాలజీలో ఫీమేల్ షావలిజం 30%, వ్యానిటీ 20%, పొజెసివ్నెస్ 30%. టోటల్గా ఎంత వచ్చింది? టోటల్గా 80%. మిగిలిన 20% ఇన్సెక్యూర్ ఫీలింగ్స్. ఇదే ఓ ఆడపిల్ల గీతాంశారం. ఐ మీన్ డోసేజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఈ విషయాల్లో కరెక్ట్గా టైమింగ్ మిస్ అవ్వకుండా తనని ప్లెజెంట్గా ఇరిటేట్ చేయగలిగితే అది తిన్నగా వెళ్ళి తన ఈగో మీద దెబ్బ కొడుతుంది. ఆ పెయిన్ తను తట్టుకోలేదు. అదే టైమింగ్ ఇష్యూ ఫార్ములా. బాసు, ఇది చదివి తెలుసుకున్నావా లేక ప్రాక్టికల్ నాలెడ్జా? తాళం తెరవడానికి, అమ్మాయి మనసు అర్థం చేసుకోవడానికి సిలబస్ ఉంటుందే కానీ క్లాసులకు వెళ్ళి నేర్చుకోవడం ఇంపాసిబుల్. ఇది చిట్కా వైద్యం లాంటిది. ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్లో ఉండే ఎఫెక్ట్ బామ్మలు ఇచ్చే చిట్కా వైద్యంలో కూడా ఉంటుందిగా. మీనాక్షికి హెర్బల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. రై, హెర్బల్ ట్రీట్మెంట్ ఏమిట్రా? వేపాకుతో మంత్రిస్తున్నాను. మీనాక్షికి ఏమైనా దెయ్యం పట్టిందా వేపాకుతో మంత్రించడానికి? రే, దెయ్యానికి ఎక్కడైనా దెయ్యం పడుతుందా? అటువంటిదేం లేదురా. తన మనసులో అందరు మగాళ్ళు ఇంతే అనే ఓ తప్పుడు అభిప్రాయం ఉంది.
తన తండ్రి ఎవరో తెలియకపోవడమే అందుకు కారణం. ఎస్, ఆ రోగాన్ని నయం చేయడం కోసమే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాను నెగిటివ్ టైప్ కౌన్సిలింగ్తో. నువ్వు గొప్ప అందగత్తివా, పెద్ద మోనోలిసావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ ఆడపిల్లవి. నీ మీద నేను చూపించింది ప్రేమ కాదు, సానుభూతి అని చెప్పగానే ప్రేమ కోసం తలడిలే తను తట్టుకోలేకపోయింది. మరి నువ్వు తను అడిగే విషయం చెప్పలేదా? విషయం ఉంటేగా చెప్పడానికి. నీ వెళ్ళి మీట్ అయిన వ్యక్తి ఎంతో గొప్పవారు, పలుకుబడి ఉన్నవారు. కానీ ఆయన తన తండ్రి కాదు. ఆయన దగ్గర తనకు కావాల్సిన క్లూ ఏం లేదు. ఈ విషయాన్ని మీనాక్షితో ఒక్క ముక్కలో చెప్పడానికి మనసు రావడం లేదు. నువ్వు చూస్తూ ఉండు, ఇక మీద తను నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్రేమ విషయంలో నీకు డాక్టరేట్ ఇవ్వతారా? వెళ్దాం పదా. గాయత్రి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నావే? ఏ సౌమ్య, మాయా. వస్తానే, కంగారు పడుకో. ఉదయం కాకరుస్తుండగానే అనుకున్నాను, రండమ్మా మీ ఇద్దరూ చెప్పుకొని వచ్చినట్టు ఒకే రోజు ఒకే టైంలో వచ్చారు. అది అలా ఉంచమ్మా. నువ్వెలా ఉన్నావు? నేనే కాదు, అందరం బాగున్నాం. అమ్మా, గాయత్రికి ఏమైనా సంబంధం కుదిరిందా? ఏమి సంబంధం కుదురుంటే నీకు రాయకుండా ఉంటానా? ఏమిటి ఉరువు లేని పిడుగులో వచ్చారు? ఏం పిన్ని, మేము రాకూడదా? చచా, నా ఉద్దేశం అది కాదురా. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాను. అమ్మమ్మ, పోయినసారి నువ్వు పంపిన మినపవడియాలు బ్రహ్మాండం, అందుకే అమ్మని కూడా తీసుకొచ్చాను. అరే, అందుకోసం ఇంత దూరం వస్తారా? లెటర్ వేస్తుంటే పార్సిల్లో పంపించి ఉండేవాళ్ళంగా. ఇంకేదో విషయం ఉంది. లేదంటే మీ పిన్ని ఆ చివరి నుంచి, మీరు ఈ చివరి నుంచి వచ్చేవాళ్ళ ఏమిటి? ఇక్కడ వీళ్ళంతా మామూలుగా ఉండడం చూస్తుంటే ఇక్కడ ఏమీ జరిగినట్టుగా అనిపించడం లేదే. అవును, ఏమీ పట్టించుకోకుండా దున్నపోత మీద వాన కురిసినట్టుగా అంతా నిల్చున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందనుకొని వచ్చారు? ముందు అది చెప్పు. అమ్మా, తర్వాత చెప్తానులే. ఏకా, నేను నీకు తోడబుట్టిందానేగా, నాతో చెప్తే నేను ఎవరికైనా చెప్తానా ఏమిటి? నీకేం తెలీదు, నోరు మూసుకో. చూడమ్మా, ఏయ్, పెద్దవాళ్ళ మాట్లాడుతున్నాం కదా, నోరు మూసుకుంటూ. నీ గోలేమిటి? వచ్చి అరగంట కూడా కాలేదు. ఆలోగా ఏమిటే ఈ గొడవ? నీతో ఓ విషయం మాట్లాడాలి. పదమ్మా. నువ్వు లోపలికి పద. వెళ్ళమ్మా. రా. అరే, ఏ మాయ, ఏమిటే? బ్యాగ్ తీస్తారే. ఎక్కడికి? ఏమిటే? సునంద, సులోచన, ఏమిటే చెప్పండి. చెప్తామ్మా. నాన్నేరి? మీ నాన్న బ్యాంకు వెళ్ళారు. తాతయ్య లోపల పడుకొని నిద్రపోతున్నారు. సుందరు? వాడు హాస్టల్కి వెళ్ళాడు. ఇంకెవరి గురించి తెలుసుకోవాలి? నాకెవరి గురించి అవసరం లేదమ్మా. సుందర్ పేరు ముంబై వరకు మారు మోగుతోంది. ముంబై వరకు ఏంటమ్మా, ఢిల్లీ వరకు అని చెప్పాలి. సుందర్ పేరు ఏమిటే మీరనేది? ఇదిగో. ఉమ్. ఒకసారి చదువు, విషయం ఏమిటో అర్థమవుతుంది. అవును, లెటర్ నీకు ఎప్పుడొచ్చింది? ఎప్పుడో వచ్చిందక్క, కానీ నేను ఇప్పుడే చూశాను, చూడగానే వచ్చేసాను. నేను అంతేననుకో. నాకు పెద్ద షాక్ అనుకో. నిజమే అయి ఉంటుందా? ఉండు చూద్దాం. నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? అరే, ఏం సౌమ్య, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నావా? బాగున్నాను. మీ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నాన్న, అరే సునంద, ఓ లెటర్ లేదేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చావేంటి? ఏంటి విషయం? ఏమిటి విశేషం అని అడగకూడదా? సరే, ఏమిటి విశేషం? సమాధానం చెప్పు. మీ అత్తవారింట్లో ఎవరికైనా పెళ్ళా ఏమిటి? ఏ, అది పుట్టింటి తరఫు విశేషం ఎందుకు కాకూడదు? ఇప్పుడే మీరు ఆఫీసు నుంచి వస్తున్నారు. నేనే తగిన సమయం చూసి తీరుబడిగా మీతో మాట్లాడతాను. సరే. తాతయ్య ఇప్పుడే వచ్చారా? బాగున్నారా? నువ్వా అమ్మా మాయా, ఎలా ఉన్నావు? పోయినసారి చూసినప్పుడు కంటే ఇప్పుడు బాగా ఎదిగిపోయావే. అవునన్నా, ఆ దిగులతోనే మీతో మాట్లాడదామని వచ్చాను. అవును, ఏమిటి విచిత్రం? అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుని మరీ వచ్చినట్టు ఒకే రోజున వచ్చేసారేమిటి? అయ్యో, అబ్బే అదేం లేదు. ఉదయం రైలు దిగినప్పుడే స్టేషన్లో దీన్ని చూశాను. అవునన్నా, అంతవరకు నేను వస్తున్నట్లు తనకు తెలీదు, తను వస్తున్నట్లు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాకే కలిసాం. అవునులే, మీ ఇద్దరు వస్తారని మేమనుకున్నావా? చూసారా, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అంటుకున్నట్టు ఎలా పరిగెడుతున్నారో. ఇలా మాట మారుస్తున్నారేమిటి? ఈ పిల్లకు బుద్ధి లేదు, ఎంత చెప్పినా వినకుండా దాంతో తిరుగుతుంది. అవును, నాన్నేరి? ఆయనతో మాట్లాడారా? ఆ మాట్లాడాం. భోంచేశారా? లేదు నాన్న. సరే సరే, త్వరగా వెళ్ళి ముందు ఆ పని కానివ్వండి. వెళ్ళండి. గాయత్రి, చెప్పండి. మీ అమ్మ చేతిలో గరిటె తీసుకుందంటే కింద పెట్టడానికి మనసు రాదు.
మిగిలిన వారికి వడ్డీ వడ్డించడమే జీవిత పరమార్థం అనుకునే జన్మ. సరే, నువ్వైనా వెళ్ళి దానికి ఏదైనా కాస్త సహాయం చేయి. వెళ్ళు. ఇక మీద మన ఇంట్లో రోజు సమారాధనే. నాన్నా, నాన్నా. రారా, ఇప్పుడేనా రావడం? అవును నాన్న, ఇంట్లో అడుగు పెట్టగానే నాకు గుండె పగిలినంత పని అయింది. ఏ మరేటి నాన్న, ఆదమరిచి నిద్రపోతుండగా వరద పొంకొచ్చినట్టు హఠాత్తుగా ఢిల్లీ బొంబాయి దిగబడ్డాయేమిటి? ఈ మధ్య మీ శతవర్షాభిషేకానికి వచ్చినప్పుడు 3 నెలల పాటు మఖం వేశారు కదా, అంతా కలిపి 50,000 దాకా వదిలించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏమిటి? మొన్నటి దెబ్బ తట్టుకుని ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ తయారయ్యారు. నాకేం అర్థం కావటం లేదు. ఆ విషయం నాకు తెలుసు. ఒక్కొక్కరుగా వచ్చి నాతో మాట్లాడారు. పెద్దది సునంద తన కూతురు సౌమ్యని సుందరికి చేసుకోమంది. అలాగే సులోచన తన కూతురు మాయని చేసుకోమంది. పిల్లనిచ్చే పోటీలో పాము ముంగిసలు అయిపోయారు. ఏమిటి నాన్న, గాయత్రికి వివాహం కాకముందు సుందరికి వివాహం చేసే ప్రసక్తి లేదు కదా. వాడు చిన్నపిల్లాడు, ఇంకా ఎంతో చదవవలసింది. ఈ పరిస్థితిలో వాడి వివాహం గురించి వీళ్ళకెందుకట? ఇవి చూడు, విషయం నీకే తెలుస్తుంది. ఒకే తారీఖును విడివిడిగా ఇద్దరికీ ఉత్తరం రాశారే. మన ఊళ్ళో ఎవరో రేపిన వదంతుల దుమారాన్ని బొంబాయి ఢిల్లీల వరకు తమ బాధ్యతగా స్వీకరించి ఎవరో లెటర్ వేసి ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు తంత్రం పని మరి రాసినట్టున్నారే. భట్టాచార్యరా? అక్కడే నాకు సందేహం. భట్టాచార్య ఎందుకు రాస్తాడు చెప్పండి? ఆయన ఇటువంటి విషయాలు వింటేనే భయపడి తప్పుకుపోతాడు. అదీ కాకుండా మనమంటే ఎంతో మర్యాద గౌరవం ఉన్న వ్యక్తి. ఆయనకి ఇటువంటి పనులు చేసే అలవాటు లేదు నాన్న. సంతకం ఉందిగా, వెళ్ళి వాడిని అడిగిరా. అది ఆయన చేతి రాత కాదో తెలియకుండా మీరు ఉత్తరం రాశారని ఎలా అడగమంటారు? ఇటువంటి వాటిని ఊరికే వదలకూడదురా, ఆదిలోనే ఖండించాలి. ముందు ఈ చేతి రాత భట్టాచార్యదేనా అని విచారించి తెలుసుకుందాం. ఎవరిని అడుగుతావు? మన రామా ఉన్నాడుగా, వాడు ఊళ్ళో ఉంటే రమ్మని కబురు చేద్దాం. అవునవును, వాడైతే సరిగ్గా కనిపెడతాడు. రమ్మని అడుగుదాం. ఈ విషయం గురించి పిల్లలతో మాట్లాడకు. కానీ ఒకటి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏమైనా అడిగినా దయచేసి మీరు నోరు జారకండి చెప్తున్నాను. నేను చూసుకుంటాను, నువ్వు నీ అనుష్ఠానాలు చేసుకో. అలాగే. మీనా, మీరిద్దరూ 2 ధృవాల్లా ఉన్నారు. చూపులకి అతను అన్ని విషయాలు మనసు విప్పి చెప్పినట్టుగా ఉన్నా, బట్ స్టిల్ హీఈస్ హైడింగ్ ద ట్రూత్. అంటే నిన్ను పొగరబోతో గుర్రంలా అణిచేసి బండి కట్టి కళ్ళ వేయాలని చూస్తున్నాడు. ఎస్, యు ఆర్ రైట్. కానీ అది జరగదు. వాడి మనసులో ఉన్న విషయాన్ని నేను అంగీకరిస్తానో లేదో అది వేరే విషయం. నా మనసులో వాడు స్థానం సంపాదించాలని చూస్తున్నాడు. అది జరగదు. నువ్వే చూస్తావుగా. వాడి మార్గంలోనే నేనే వెళ్ళి వాడిని లొంగదీస్తాను. మీరిలా ఒకరితో ఒకరు పావు ముంగిసేలా గొడవ పడుతూ ఉంటే వాడు ముఖ్యమైన విషయం మల్లికార్జున స్వామిని మీట్ అయి ఆయన ద్వారా తెలుసుకున్న విషయాలు అన్నీ నీతో కంప్లీట్గా చెప్పడం. కరెక్ట్ ఇంద్రాణి. నన్ను మీట్ అవ్వడానికి వాడికున్న ఒకే మార్గం అదే. నేను వాడితో ఆడుతున్న ఈ చదరంగంలో ఏ పావుని ఎలా కదపాలో నాకు తెలుసు. ఏ మీనాక్షి, అంతలోనే కోపం అయితే ఎలా? కాస్త ఓపిక పట్టాలి. అర్థం హలో. చేసుకో. అది కాదు ఇంద్రాణి. మీరు సీరియస్గా డిస్కస్ చేస్తుంటే నేనేమన్నా డిస్టర్బ్ చేశానా? అదే లేదు. అది ఏమిట్రా పిలికళ్ళు? ఏమిటి ఫ్రెండ్స్ అడిగితే 50-100 ఇస్తావు, వాళ్ళ ఖర్చులతోనే టీ కాఫీ టిఫిన్ అంటూ అవసరాలు గడుపుకుంటూ ఉంటావు. తర్వాత 1వ తారీఖు రాగానే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా అడిగావట. ఉంటే ఫ్రెండ్గా ఉండు, లేదా మనీ లెండర్గా ఉండు. రెండింటినీ కలిపి కన్ఫ్యూజ్ చేయకు. ఒక ఫైన్ మార్నింగ్ స్టూడెంట్స్ యూనియన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. రాకేష్, ఆ? నీ హ్యాండ్ రైటింగ్ ప్రింటింగ్ లా ఉంది. అదే, దాని పేరు క్యాలిగ్రఫీ. ఒకరి హ్యాండ్ రైటింగ్ బట్టి ఆ అక్షరాలు ఎంత ఓర్పుగా అందంగా రాశారనే దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ స్టడీ చేయొచ్చు. అంటే నా గురించి నువ్వేం స్టడీ చేసావు మీనాక్షి?
మనసున్న ఒక రియల్ ఫ్రెండ్. నాకు ఒక చైనీస్ మెథడ్ జోస్యం తెలుసు. ఏమిటది? లేడీస్ గాజులు వేసుకునే రైట్ హ్యాండ్ చూసి వాళ్ళ క్యారెక్టర్ చెప్పేస్తాను. రాజస్థాన్లో ఒక గురూజీ దగ్గర నేర్చుకున్నాను. నిజమా? ఏది చెప్పు. నరాలు వెళ్ళడాన్ని బట్టి నేను నాడి చూస్తాను. రాకేష్ పదరా. నేను మీనాక్షి చేయి చూస్తున్నాను, కనబడలేదు. పోరా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి తీర్చుకోవాలి. మీనాక్షి, తొందరపడో పరాయవాడి దగ్గర నీ కుటుంబ విషయం బయట పెట్టకో. నువ్వెందుకు రాకేష్ని పరాయివాడనుకుంటున్నా? మీనాక్షి, వాడికి జ్యోతిష్యమో తెలీదు, వాడి మొహమో తెలీదు, నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు మాత్రం తక్కువ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. రాకేష్, చెప్పు రాకేష్, కమ్ ఆన్. పామిస్ట్రీ అరిచేతిని చూసి చెప్పేది, ముంచేతిని కాదు. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. బ్యాంకులు తీసుకున్న చోట 3 లైన్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు నువ్వు బయలుదేరి నీ లైన్లో వెళ్ళు. నాకు చాలా పనుంది. తేనెటీగల మీద రాయి విసిరాను, కాటేస్తాయి. సుందరేశ్వరుడు తేనెటీగ, నువ్వు రాయి. వాణ్ణి రెచ్చగొట్టడానికి నిన్ను చేయి చూడమన్నాను. మీనాక్షి, నేను తేనెటీగను కాను, స్కార్పియన్. అది పోను పోను నువ్వే తెలుసుకుంటావు.